యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచన భాగం. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. హల్లెలూయా. చాలమ్మ. లెబానోనుకు కలిగినటువంటి సౌందర్యము దానికి కలుగును. ఇక్కడ ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులారా, లెబానోను ఎలాంటిది, ఎలాగ ఉన్నది అని మనం అధ్యయనం చేస్తే, ఈ లెబానోను పర్వతం అంట చాలా సౌందర్యమైనదంట. ఎలాంటిదండి చెప్పాలి? లెబానోను పర్వతం ఎలాంటిది? చాలా అందమైనది, చాలా సౌందర్యమైనది. అంటే లెబానోను ఎవరైనా చూస్తే దానికి ఆకర్షితులు అవ్వకుండా ఎవరు ఉండరు. ఆ లెబానోను పర్వతము చూడగానే అది ఎలాగుంటదంటే చాలా ఆకర్షణీయముగా ప్రజలందరినీ కూడా తన వైపు మళ్లించుకునేలాగా, ప్రజలందరి యొక్క దృష్టి తన వైపు ఆకర్షించుకునేలాగా లెబానోను పర్వతం ఉందంట. అందుకే లెబానోను ఎలాంటిది అంటే అది దేని బిడ్డలారా? సౌందర్యవంతమైనది. ఎలాంటిదండి? సౌందర్యవంతమైనది. అంటే లెబానోను మీద, లెబానోను కలిగినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అది చాలా సౌందర్యము కలిగినది, అందమైనది. అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, లేకపోతే నా యందు విశ్వాసం ఉంచి నా అడుగు జాడలలో నడవాలని తీర్మానం చేసుకుని నా అడుగు జాడలలో భక్తిలో నడుస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు ఎలాంటి వారుగా ఉండాలి అంటే మీరు సౌందర్యవంతురాలుగా మీరు ఉండాలి. హల్లెలూయా. అందము కలిగిన దానవై నీవు ఉండాలి. ఇది స్త్రీ పురుషులకు, వధువు సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి మాట. అంటే దేవుడు సంఘము దగ్గర నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. దేని బిడ్డలారా, మనము ఎవరి గాయాల్లో నుంచి పుట్టుకొచ్చినది సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల్లోంచి పుట్టుకొచ్చింది సంఘం. మొట్టమొదటిగా చూస్తే స్త్రీ యొక్క జననము చూస్తే ఎవరి గాయములో నుంచి స్త్రీ పుట్టింది చెప్పాలి? ఎవరి గాయంలో నుంచి స్త్రీ పుట్టింది? అవ్వమ్మ ఆదాము యొక్క గాయములో నుండి పుట్టింది. ఆదాము యొక్క ప్రక్కటి ముక్కను తీశాడు దేవుడు, ఒక నారిగా చేశాడు అంటే ఆదాము శరీరానికి ఏమయ్యిందని అర్థం? అక్కడ గాయమయ్యింది. ఆదాము శరీరంలో నుంచి ఒక స్త్రీ దేని బిడ్డలారా ఏర్పడితే, ఈ ఆదాము శరీరం స్త్రీని ఆదాము ఎలాగ ఉండాలని కోరుకుంటాడంటే తన కళ్ళ ముందు ఒక సౌందర్యవంతురాలుగా ఉండాలని ఆదాము కోరుకుంటాడు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పంచగాయముల ద్వారా వధువు సంఘము పుడితే, ఈ వధువు సంఘం అటువంటి మనల నుండి దేవుడు ఎలాగ ఉండాలని, ఎలాగ ఉంటే దేవుడు ఇష్టపడతాడని దేవుడు తెలియపరుస్తున్నాడంటే దీని బిడ్డలారా, వధువు సంఘం అనేటువంటి మనలో దేవుడు ఆయన ఆశించిన సౌందర్యాన్ని చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నా మాట కాదు బిడ్డలారా, ప్రభువైనటువంటి దేవుడే స్వయంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. కీర్తనలు 45వ కీర్తన 11వ వచన భాగంలో దేవుడే నీ నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడో క్లియర్గా అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఏం పెట్టారా? కీర్తన గ్రంథం 45వ కీర్తన 11వ వచన భాగం చూడండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఆమేన్. హల్లెలూయా. అమ్మ, ఇది నా సొంత మాట, ప్రభు చెప్పిన మాట, ప్రభు చెప్పినటువంటి మాట. ఏం కోరుకున్నాడంట ఆయన? ఓ సంగమా, నీ సౌందర్యాన్ని నీ రాజు అయినటువంటి ప్రభువు కోరుకుంటున్నాడంట. ఆయన ఏమి కోరుకున్నాడంటే మొట్టమొదటిది సంఘము నుండి, సంఘమనగా నీ నుండి నా నుండి ఆయన కోరుకునేది ఏమిటంటే ఒక సౌందర్యమును కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సౌందర్యము అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక గంట సేపు దేం పెట్టారా శరీరాన్ని వారికి అప్పగించి ఆ కెమికల్స్, ఆ పౌడర్లు, లేకపోతే నానా విధాలైన చెత్త పూయించుకుని దేం పెట్టారా ఆ గదిలో నుంచి నల్లగా వెళ్ళిన వాళ్ళు తెల్లగా వచ్చేటువంటి సౌందర్యం కాదు. అలాంటి సౌందర్యం కాదు ప్రభు కోరుకునేది. ఈ బాహ్యపరమైన సౌందర్యం కాదు ఆయన కోరుకునేది.
దేని బిడ్డలారా, ఆయన కోరుకునేది ఏంటంటే ఆత్మీయ సౌందర్యాన్ని, ఆత్మీయ అలంకరణను ఆయన నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏ ఏ సౌందర్యం కోరుకుంటున్నాడు ఆయన? ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకున్నాడు. దేని బిడ్డలారా, ఇలాంటి సౌందర్యవంతుడువుగా నువ్వు తీర్చిదిద్దబడాలి అంటే దేని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తే దేవుడు మన దగ్గర నుండి కోరుకునే సౌందర్యం మనం పొందుకోగలుగుతాం? ఎక్కడికి వెళ్ళాలి? వెరీ గుడ్ అండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి. దేవుడు ఏ సౌందర్యాన్ని కోరుకున్నాడంటే నీ ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ ఆత్మీయ సౌందర్యం అనేది దేని బిడ్డలారా ఎక్కడికి వెళితే వస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచే ఈ మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 96వ కీర్తన 6వ వచనం చూడండి. కీర్తనలు 96:6. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. గట్టిగా హల్లెలూయా చెప్పి ప్రశంసిద్దామా? మరొకసారి ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, ఓ బిడ్డలారా, దేవాది దేవుడు నీ నుండి కోరుకునే సౌందర్యము నువ్వు పొందుకోవాలి అంటే, దేవుణ్ణి ఆనందింప చేయగలిగిన సౌందర్యము నీలో కనబడాలి అంటే నువ్వు వెళ్ళవలసింది బ్యూటీ పార్లర్గా కాదు, దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఎక్కడుందంటే ఆ సౌందర్యము అంటాడు, నీ సౌందర్యము కోరినవాడు దేవుడు. ఆ సౌందర్యమును పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే అంటాడు, ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి బల సౌందర్యములు. ఆ సౌందర్యం ఎక్కడ ఉందంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఉందంట. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకునే సౌందర్యం. ఈ సౌందర్యము దేవుడు మన దగ్గర నుండి కోరుకునే సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని కలిగి ప్రభువు ముందు మనం కనబడాలి అంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి, రెండవది పరిశుద్ధ స్థలం. అనగా దేని బిడ్డలారా, దేవుని మందిరములో జరిగే ప్రతి కార్యక్రమములో మొట్టమొదటిగా నేనే కనబడాలి దేవునికి అని ఒక స్థిరమైనటువంటి నిశ్చిత మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఒక మాట చూస్తే మోషే గారిని చూడండి. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడున్నాడండి? సీనాయి పర్వతం మీద ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఎవరితో గడిపాడు అంటే జీవము కలిగిన దేవునితో గడిపాడు. ఆ 40 రాత్రులు 40 పగళ్ళు ఏ కాంతిలో ఉన్నాడంటే దేవుని యొక్క ముఖ కాంతిలో ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనుషులకు దూరంగా ఉన్నాడు, మనుషుల యొక్క మాటలకు దూరంగా ఉన్నాడు, ఇహలోక సంబంధమైన పద్ధతులకు, ఆచారాలకు, మూల పద్ధతులకు, మనుషుల యొక్క సహవాసాలకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవునితో 40 రోజులు దేని బిడ్డలారా సహవాసం చేశాడు, దేవునితో మాట్లాడాడు. దేవుని దగ్గర నుంచి ఎన్నో సమాధానాలు పొందుకుని వాటన్నిటిని కూడా రాతి పలకల మీద రాసుకుని దేని బిడ్డలారా ఆ 40 రోజుల తర్వాత ఆ 41వ రోజున ఆ సీనాయి పర్వతమును దిగి క్రిందకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. క్రిందకి దిగి వస్తా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో 40 దినాలు దేవునితో మాట్లాడుతూ, దేవునితో గడుపుతూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే గడిపాడో దేని బిడ్డలారా, ఈ 40 రోజుల వ్యవధిలో ఈ మోషే గారి యొక్క శరీరములో గొప్ప మార్పు వచ్చిందండి. మోషే గారి యొక్క ముఖములో గొప్ప మార్పు వచ్చిందండి. హల్లెలూయా. అందుకే మోషే గారు దేని బిడ్డలారా ఆ రాతి పలకలు తీసుకుని ఆ సీనాయి పర్వతం కిందకు దిగుతూ ఉంటే ఇశ్రాయేలులు చూసి అన్నారు, మోషే మోషే నీ శరీరము అని నీ ముఖ కాంతిని మేము చూడలేకపోతున్నాము మోషే.
నీ ముఖ చర్మము యొక్క వెలుగును, ఆ కాంతిని, ఆ ప్రకాశతని మేము చూడలేకపోతున్నాం, మేము బ్రతకమేమో. దయచేసి నువ్వేం చేస్తావంటే నీ ముఖం మీద ముసుగు వేసుకో. ఎక్కడి నుంచి వచ్చింది సౌందర్యం అమ్మా? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర గడుపుట వలన మోషే గారి యొక్క ముఖము దేని బిడ్డారా ప్రకాశించింది. మోషే గారు ఏ బ్యూటీ పార్లర్లకు వెళ్ళలేదు. వెళ్ళాడంటారా? వెళ్ళాడండి? వెళ్ళలా. దేని బిడ్డారా, దేవుడు నీ సౌందర్యమును కోరుకుంటూ ఉంటే, దేవునికి ఇష్టమైన సౌందర్యము నీలో కనబడాలి అంటే నువ్వు చేయవలసినది ఏమిటి అంటే దేని బిడ్డారా, దేవునితో నువ్వు సహవాసం చెయ్యాలి. హల్లెలూయా. దేవునితో నువ్వు గడపాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివిగా ఉంటావో, దేవునితో సహవాసం చేసే వ్యక్తివిగా ఉంటావో, అప్పుడు నీవు ఆటోమేటిక్గా దేవుని యొక్క ముఖకాంతి నీ ముఖానికి వచ్చి చేరిపోదు. చెప్పగొట్టి ప్రభుని చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే జరిగింది. మోషే ప్రకాశించాడు అంటే కారణం ఏంటంటే, మోషే వెలిగాడు అంటే కారణం ఏంటంటే ప్రకాశించే దేవునితో ఆయన ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈయన ముఖము కూడా ప్రకాశించడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అంటున్నాడు, బిడా నీ సౌందర్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే దివ్యమైన దేవుని సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడ ఉండాలి మనము? దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది దేని బిడ్డలారా, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో రాత్రి 7 కాగానే దేని బిడ్డలారా కుటుంబ ప్రార్థన ప్రారంభమవ్వాలి. భర్త, భార్య, బిడ్డలు యెహోషువ అన్నట్టుగా నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము అన్నట్లుగా దేని బిడ్డలారా నీ ఇంటిలో ఏముండాలంటే రాత్రి 7 కాగానే దేని బిడ్డలారా ఆ ఇంటిలో చాప వేయాలి. ఆ చాప మీద దేని బిడ్డలారా భార్య భర్తలకు పుట్టినటువంటి బిడ్డలు, ఆ కుటుంబం అంతా కూడా ఏం చేయాలంటే అక్కడ కూర్చుని ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చదువుకుని దేని బిడ్డలారా దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడైతే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అనుభవం ఉంటుందో దేని బిడ్డలారా ఆ కుటుంబ ప్రార్థన ఆ కుటుంబం నుండి ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆమేన్. నీ భర్తకు కాపుదల, కుటుంబ భారాన్ని కలిగి భర్త ఉంటాడు, ఆ కుటుంబాన్ని పోషించుకునే భారాన్ని భర్త కలిగి ఉంటాడు. ఆ కుటుంబ పోషణ కొరకు, ఆ కుటుంబ బాధ్యతల కొరకు భర్త ఉదయాన్నే లేచి ఇంటి నుండి బయటికి వెళ్ళి మరలా క్షేమముగా ఇంటికి తిరిగి రావాలి అంటే దానికి కావలిగా ఏం పని చేస్తుందంటే మీ ఇంట్లో చేసే కుటుంబ ప్రార్థన దానికి కాపుదలగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా ఇప్పటికే చాలా మంది దేని బిడ్డలారా కుటుంబ ప్రార్థనలు చేసినటువంటి అనుభవంలో ఉన్నారు. చాలా సంతోషం. ఒకవేళ ప్రియమైన బిడ్డ ఆ కుటుంబ ప్రార్థన అనుభవంలోనికి ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే, ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఒకవేళ నీకు ఆసక్తి లేకపోతే ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తోంది, ఈ రోజే నువ్వు కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలో దేని బిడ్డలారా వ్యక్తులు సరిచేయబడతారు. కుటుంబ ప్రార్థనలో భార్య సరిచేయబడుతుంది. కుటుంబ ప్రార్థనలో భర్త సరిచేయబడతాడు. కుటుంబ ప్రార్థనలో దేవునికి ఇచ్చిన బిడ్డలు సరిచేయబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భర్త కోసం ప్రార్థన చేయవలసి వచ్చినటువంటి ఆ క్షణం వచ్చినప్పుడు నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. మారు మనసులే నీ భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు. లేకపోతే విశ్వాసంలో అటు ఒక మెట్టు ఇటు ఒక మెట్టు వేసినటువంటి నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేసే సందర్భం వచ్చినప్పుడు దేని బిడ్డలారా నువ్వు కన్నీళ్లతో నీ భర్తను ఎదురుగా పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ కన్నీటి ప్రార్థన ఆ భర్త హృదయాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యర్థముగా దేవుని సమయాన్ని పోగొట్టుకుంటూ తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వకుండగా, దేని బిడ్డలారా దేవునికి సరైన విలువ ఇవ్వకుండగా లోకములో తిరుగులాడుతున్న నీ కుమారుని గురించి నువ్వు ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు నీ కన్నీటి ప్రార్థన దేని బిడ్డలారా పాడైపోతున్న చెడిపోతున్న నీ బిడ్డని సరైన మార్గంలో పెట్టగలుగుతుంది నీ కుటుంబ ప్రార్థన. చెప్పకూడదు ప్రభువు. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన
దేని బిడ్డారా చాలా 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 ప్రాముఖ్యమైనదని మరొకసారి నేను చెప్తున్నాను. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఉపవాస ప్రార్థన అనుభవం ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి, కుటుంబ ప్రార్థన అనుభవము ఉండాలి. హల్లెలూయా. ఎడతెగక చేసే ప్రార్థన అనుభవం ఉండాలి. ఈ ప్రార్థన దేవునితో చేసే సహవాసం నిన్ను ఏం చేస్తూ ఉంటుందంటే దేని బిడ్డారా, నిన్ను దేవుడు నీలోండి కోరుకునే సౌందర్యాన్ని దేవునికి ఇస్తాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ఆ 3వ రోజున బయటికి రండి, నీ ముఖంలో తేజస్సులో మార్పు రాకపోతే అప్పుడు అడగండి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, 40వ రోజున నీ ముఖ కాంతి పెరగకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఖచ్చితంగా ముఖంలో బ్రైట్నెస్, ముఖంలో ఒక కాంతి, ముఖంలో ఒక వెలుగును దేని పెట్టారా మనమే కాదు, మన ఎదురుగున్న వారు కూడా సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు కోరుకునేటువంటి ఆత్మీయ సౌందర్యం. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళదాం. రెండవది, మొట్టమొదటిగా దేని బిడ్డలారా, ఆ యొక్క లెబానోను పర్వతము ఎలాంటిదండి? సౌందర్యము కలిగినది. అది ఎలాంటి సౌందర్యము అంటే దేవుడు మన దగ్గర నుండి ఏమి కోరుకున్నాడంటే, ఒకటి సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు.